పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం లేనివాడు. కాబట్టి ఆయన నమ్మేవారు కూడా దేవుడు ఆశించేది ఏమిటంటే, ఈ భూమి మీద పాపాన్ని విడిచిపెట్టండి, వారు మనసు పొందండి, నా రక్షణ పొందండి, నా ఆత్మచేత నింపబడండి. కానీ దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడంటే, యుగయుగాలు తరతరాలు ఆ కొలిమిలో నువ్వు ఉండకుండా, ఆ అగ్నిలో నువ్వు నిన్ను వేయకుండా ఉండాలి అంటే దేవుడిచ్చిన రక్షణను అనుభవించాలి, ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి ఇష్టపడకపోతే, ఆరాధన చేయడానికే నువ్వు వెళ్ళకపోతే, పాపం విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడకపోతే, రక్షణ పొందడానికి నువ్వు ఇష్టపడకపోతే, నువ్వు ప్రేయర్కి వెళ్ళకపోతే దేవుడికి వచ్చిన నష్టమేమి లేదు. ఆయన ఆరాధన చేయడానికి కోట్ల మంది ప్రజలున్నారు, కోట్లాది కోట్ల దేవదూతలు ఉన్నాయి. నిత్యము మానక ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే దేవునికి ఆరాధన దూతలు చేస్తున్నాయి. కోట్ల మంది ప్రజలు, అభిషక్తులు, ఏలియా లాంటి ప్రవక్తలు భూమి మీద ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు నీ కంటికి కనిపించాలి అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలా. కాబట్టి ప్రార్థనకి వెళ్ళకపోతే, ఆరాధన చేయకపోతే, పాపం విడిచిపెట్టకపోతే దేవుడికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ నువ్వు పరలోక రాజ్యాన్ని కోల్పోతావు, నిత్య నరకంలో నువ్వు కాలుతూ ఉంటావు. కాబట్టి ప్రార్థనకి ఆటంకాలు వస్తున్నప్పుడు కూడా నువ్వు ఆ సమస్యను తొక్కి లేచి కదా నువ్వు ప్రార్థనకి వెళ్ళడానికి సిద్ధపడగలిగితే దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, ఆయన నిన్ను బ్లెస్ చేస్తాడు. కాబట్టి ప్రార్థనకి ఆటంకాలు వచ్చినప్పుడు నువ్వు గుర్తిరిగి, ఎంత ఆటంకమైనా, ఎంత శోధనైనా, నా దేవునికి నేను ఆరాధన చేస్తాను. ఎందుకు ఆరాధన చేస్తావు? నువ్వు నీకోసమే ఆరాధన. నువ్వు చేసే ప్రార్థన ఎవరి కోసం? నీకోసమే. నువ్వు చేసే ఆరాధన ఎవరి కోసం? నీకోసమే. నువ్వు పరిశుద్ధంగా ఉండడం ఎవరి కోసం? నీకోసమే. నువ్వు పాపం విడిచిపెట్టడం ఎవరి కోసం? దేవుడి కోసమా? కాదు. నువ్వు ప్రార్థన చేయకపోయినా, ఆరాధన చేయకపోయినా, ప్రార్థనకి వెళ్ళకపోయినా దేవుడి కోరిక నష్టమేమీ లేదు. దానివల్ల నష్టపోయేది మనమే. కాబట్టి బీ కేర్ఫుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సమయం లేదు, మీకు త్వరగా దేవుని యందు బలవంతులుగా ఉండడానికి ఇష్టపడండి. వచ్చే రోజుల్లో కదా ప్రార్థనా పరులు మాత్రమే భూమి మీద ఉండే పరిస్థితులు వస్తాయి. అప్పుడు మీరు ఆ సమయం రాకుండానే మనం ప్రార్థన పరుగా ఉండాలి అంటే దేవుడి రక్షణ పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని యొక్క ఆత్మతో అగ్నికి అభిషేకించబడాలి. దానికోసం జరుగుతున్న ప్రార్థనలు, ఆరాధనలు, వర్షిపులు ఎక్కడైతే ఉన్నాయో, ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన చర్చ్, ఆత్మ సంబంధమైన నడిపింపు, అలాంటి దైవజనులు ఎక్కడున్నారో నువ్వు దొరుకుతారు. నేను ఎదుగుతున్నావు కదా, ఏ వస్తువు ఎక్కడ బాగుంటుందో అన్ని నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తున్నావు కదా. సెర్చ్ చేయి, ఆత్మ సంబంధమైన చర్చి ఎక్కడుందో, ఆత్మ సంబంధమైన పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారో నువ్వు ఎదిగితే దొరుకుతారు. దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు ఆత్మ సంబంధమైన చర్చికి వెళ్తే నువ్వు ఆత్మ స్వభావం కలిగి ఉంటావు. కాబట్టి ఈ నిర్ణయం నీకే వదిలేస్తాడు దేవుడు. అది ఎవరినో అడిగి చేసేదేం కాదు. నీ ఆత్మ యుగగారు నరకంలో ఉండాలా, లేకపోతే పరలోక రాజ్యం ఉండాలా అని నీవే డిసైడ్ చేసుకో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి. ఇది నేను నా సహోదరులకి చెప్పేసిన విన్నపం మాత్రమే. నేనేదో గొప్పవానని కాదు, లేకపోతే నేనేదో పరిశుద్ధాత్మను పొందుకున్నానని కాదు. కానీ నేను పాపిని, దేవుడు నా పాపాన్ని క్షమించాడు. కాబట్టి మనుషులందరి పాపాన్ని క్షమించడానికి దేవుడు భూమి మీదకి శరీరగా వచ్చాడు. కాబట్టి ఆయన బలి మీద నమ్మకం ఉంచి, ఆయన ప్రాణత్యాగం మీద నమ్మకం ఉంచి మనం ఆయన తట్టు తిరిగి నీడలా కదా ఆ నిత్య నరకం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి మనమందరం కూడా దేవుని ఒక ఆత్మతో అభిషేకించబడుదుం గాక. ప్రార్థనకు వస్తున్న అవకాశాలన్నీ మనం వినియోగించుకుందాం గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.